మీరు పడక గదిలో కళ్ళు మూసుకొని నిద్రపోవటానికి సిద్ధం అయ్యే ఆ చివరి క్షణం, అదే క్షణం మీ జీవితాన్ని మార్చే క్షణం అని మీరు నమ్మగలరా? అవునండి. ఈ రాత్రి నుండే మీ దరిద్రం, మీ సమస్యలు, మీలోని దురాదృష్టం అన్నిటిని అన్నమాట ఒక రకంగా అంటే మీ జీవితంలో లేకుండా బయటికి తోలేయొచ్చు అని కూడా చెప్పవచ్చు. మీ జీవితంలో ఎప్పటికీ ఆగని సంపద ప్రవాహాన్ని తెచ్చే ఒక అద్భుతమైన రహస్యం ఈ వీడియోలో మీకోసం ఉన్నది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది సాధారణమైన పరిహారం కాదండి. ఇది సాధారణ టిప్ కూడా కాదు. ఇది మీ నాభితో, మీ ఆత్మతో, మీ శరీరంలోని ప్రాణశక్తితో నేరుగా పనిచేసే పవిత్రమైన క్రియ అని కూడా చెప్పవచ్చు. మనం ప్రతిరోజు నిద్రకు వెళ్లే ముందు ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవి ఆలోచించుకుంటూ పడుకుంటాం. అప్పులు ఎలా తీరుతాయి, డబ్బులు ఎలా వస్తుంది, పని ఎప్పటికి సక్సెస్ అవుతుంది, అలా ఎవరికి సంబంధించిన సమస్యల గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు, లేదా ఎవరికి సంబంధించిన కోరికల గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఆ ఆలోచనలు మీ మైండ్లో కూరుకుపోతాయి. అవి యూనివర్స్కి వెళ్ళి మేనిఫెస్టేషన్ కావటానికి ప్రాణశక్తి అంటే నాభి కేంద్రం యాక్టివేట్ కావాలి. నాభి అంటే మన శరీరంలో దివ్య ద్వారం, నాభి అనేదనే చెప్పవచ్చు. మన శరీరంలోని ప్రాణశక్తి కేంద్రం అన్నమాట. ఇది పుట్టుక సమయంలో తల్లితో మనకు కనెక్షన్ ఇచ్చే పవిత్ర ప్రదేశం అని కూడా చెప్పవచ్చు. ఈ నాభి నుండి శరీరంలోకి ప్రతి నాడీ శక్తి అందుతుంది. కాబట్టి నాభిని తాకి చెప్పిన మాటలు, చేసిన సంకల్పం నేరుగా యూనివర్స్కి చేరుతుంది అని కూడా చెప్పవచ్చు. ఇది వినంగానే చాలామంది అంటారు, ఏమిటి నిజంగా నాభిని తాకి మాటలు చెప్తే డబ్బు వస్తుందా అని. అవును, ఎందుకంటే డబ్బే కాదు, మీకు కావలసిన సమస్త కోరికలు కూడా నెరవేరుతాయని కూడా చెప్పవచ్చు. ఇది మంత్రశక్తి కాదు, ఇది సైకాలజీ కాదు, ఇది శక్తి అస్త్రం అని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాదు ఇది ఒక శక్తి శాస్త్రం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు నుండండి మీ జీవితంలో జరిగేది ప్రతి రాత్రి నిద్రకు ముందు కేవలం మీరు ఈ పని చేస్తే చాలు. మీ పడక గదిలో పడుకొని కళ్ళు మూసుకొని మీ కుడి చేయితో మీ నాభిని మృదువుగా తాకండి. కేవలం 2 మాటలు చెప్పండి చాలు, అంతే. ప్రతి రాత్రి పడుకునే ముందు మీ నాభిని తాగి ఈ 2 మాటలు చెప్పారనుకోండి, మీ 7 జన్మల దరిద్రం అనేది తొలగిపోతుంది అని కూడా చెప్పవచ్చు. అంతే, మిగతావన్నీ కూడా యూనివర్స్ చూసుకుంటుంది. మీరు ఎప్పటికీ ఊహించని డబ్బు అనేది ఒక ప్రవాహం అనేది మీ జీవితంలో మొదలయ్యి ఆ ప్రవాహాన్ని మీరు లెక్క పెట్టలేక అసలు ఎందుకు ఇలా నాభిని పట్టుకొని ఈ మాటలు చెప్పి నేను తప్పు చేశానా అని ఫీల్ అవుతారు. అంత డబ్బు అనేదైతే మీ జీవితంలోకి వస్తుంది అని కూడా చెప్పవచ్చు. ఆ డబ్బు ఫ్లోని మీరు తట్టుకోలేరన్నమాట ఈ విధంగా చేయటం ద్వారా అని కూడా చెప్పవచ్చు. ఇది చేయటం వల్ల ఏమిటంటేనండి, పాత పాపాలు, పాత జన్మల్లోని దరిద్రం, మీ వంశానికి వచ్చిన కష్టాలు అన్నిటినమాట తీసి పారేస్తుంది. కొత్త అదృష్టం అనేది మీ జీవితంలోకి వస్తుంది. ఈ 2 మాటలు చెప్పడం వల్ల మీ చుట్టూ ఒక దివ్య కవచం అనేది అయితే ఏర్పడుతుంది. సంపద ప్రవాహం అన్నమాట మీ జీవితంలో ఎప్పటికీ ఆగకుండా వస్తుంది. అవకాశాలు మీ తలుపు తడతాయి. అప్పులు అనుకోని రీతిలో తీరిపోతాయి. సంతోషం అనేది మీ గుండెల్లో నిండుగా నిండుతుంది అని కూడా చెప్పవచ్చు. రాత్రిపూటే ఇది ఎందుకు చేయాలి అంటే, రాత్రి సమయంలో మన అవగాహన అంటే మైండ్, సబ్కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుందన్నమాట, యాక్టివ్గా ఉంటుంది. ఈ సమయాన మనం ఇచ్చే సూచనలు యూనివర్స్కి నేరుగా చేరుతాయి. కాబట్టి రాత్రి పడుకునే ముందు ఈ చిన్న క్రియ 100 రెట్ల శక్తివంతం అవుతుందనే చెప్పాలి. మీరు ఎప్పుడు పడుకున్నా సరే 9 గంటలకైనా, 11 గంటలకైనా, 1 గంటకైనా నిద్రకు ముందండి కేవలం మీరు ఈ ఒక్క చిన్న పని చేస్తే చాలు. మీ జీవితంలో 7 జన్మలుగా పేరుకుపోయిన దరిద్రం ఒక్కొక్కటిగా కరిగిపోతుంది. డబ్బు మాత్రమే కాదు, అదృష్టం, ఆరోగ్యం, శాంతి, విజయాలు అన్నీ మీ వైపుకు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఇది ఆట కాదండి, సరదా కాదు. నిజంగా చేయాలనుకున్న వారు మాత్రమే చెయ్యండి. ఏమిటంటే నవ్వులాటగా నమ్మకం లేకుండా చేస్తే ఇదైతే ఫలించదు. మీరు నమ్మకంగా చేస్తే కనుక మీ జీవితంలో వచ్చే మార్పును చూసి మీరే షాక్ అవుతారు. కాబట్టి చక్కగా ఈ పరిహారాన్ని చేసేసుకోండి. ఈ 2 మాటల మహిమేంటి, వాటి శక్తి ఎలా పనిచేస్తుంది, ఇది ఏ విధంగా చేయాలి, ఇవన్నీ ఎలాంటి తప్పులు లేకుండా చేయాలో కూడా డీటెయిల్గా ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసుకుంటూ వెళ్ళిపోండి. స్టెప్ బై స్టెప్ అన్నీ ఉంటాయి క్లియర్గా. కాబట్టి అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి.
మీరు ఈ వీడియో చూశాక ఈ రాత్రి మొదలు పెట్టండి. ఈ చేసే ప్రతి చిన్న క్షణం కూడా మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుందన్నమాట. మీ అదృష్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవటం ఇక మొదలు పెట్టండి. ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాత్రండి పడుకునే ముందు మీ బొడ్డు మీద చెయ్యి ఉంచి ఈ 2 పదాలు చెప్పండి. ఆ తర్వాత ప్రపంచమంతా మీ పాదాల కిందికి వస్తుంది అని కూడా చెప్పవచ్చు. మీరు ఎంత డబ్బు సంపాదిస్తారంటే అది మీరు నిర్వహించడం అంటే మీరు దాన్ని మేనేజ్ చేసుడు మీకే కష్టం అవుతుందన్నమాట. మీ 7 జన్మల దరిద్రం అనేది కూడా తొలగిపోతుంది ఈ విధంగా చేశాక అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ బొడ్డు మీ అదృష్టాన్ని మార్చే కీ అని చెప్పాలి. ఎందుకంటే మీ జీవితంలో అతిపెద్ద రహస్యం మీ బొడ్డులోనే ఉంది. అంటే మీ నాభిలోనే ఉంది. అదొక రహస్యం అనేది చెప్పాలి. అదే స్థలం నుండి విష్ణువు యొక్క బొడ్డు నుండే తామర పువ్వు వికసించి బ్రహ్మ జన్మించాడు. ఆ బొడ్డు నుండే సృష్టించబడింది. కాబట్టి మీ అదృష్టం అనేది ఈ నాభి ద్వారా మారుతుంది. మీరు రాత్రి పడుకున్నప్పుడు ఈ 2 మాత్రమే అన్నమాట అద్భుతమైన పదాలని చెప్తే చాలు. మీ బొడ్డు మీద చేతులు ఉంచి మీరు విశ్వంలో ఆనందాన్ని పొందుతారు. ఇది సంపద కావచ్చు, కుటుంబం ఆనందం కావచ్చు, లేకపోతే అది శుద్ధ జీవితం లేదా సంతానం సుఖం అన్నీ మీ జీవితంలోకి వస్తాయి ఈ విధంగా చేయటం వల్ల అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక జీవన విధానంలోని అన్ని బాధల నుండి మీరు విముక్తి పొందుతారు అని కూడా చెప్పవచ్చు. ఏ మనిషికైనా నుండి జీవితంలో విజయం సాధించడానికి డబ్బు సంపాదించడానికి రాత్రింపగళ్ళు కష్టపడుతూ ఉంటారనే చెప్పాలి. చాలా మంది ఏంటి ప్రతి ఒక్కరు కూడా రాత్రింబవళ్ళు పనిచేస్తారు డబ్బు సంపాదించడానికి. రకరకాల వ్యూహాల్ని ఉపాయాల్ని అన్ని రకాల పద్ధతుల్ని అవలంబిస్తూ ఉంటారు డబ్బు కోసం. కానీ చాలాసార్లు కూడా వారి శ్రమకు తగిన లాభం అనేది పొందలేక బాధపడుతూ ఉంటారు. ఎంత కష్టపడ్డా కూడా కష్టపడ్డ దానికి సరైన న్యాయం జరగలేదు అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారనే చెప్పాలి. చాలామంది జీవితాల్లో లక్ష్మీదేవి వారి పట్ల అంత దయ చూపించదు అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే చాలామందికి 2 పూటల తిండి కూడా దొరకని వారు ఉన్నారు ఈ రోజుల్లో కూడా. అంటే ఒక రకంగా వినటానికి ఎంతో బాధగా ఉంటుంది. ఎందుకంటే వారిపై లక్ష్మీదేవి దయ లేదు, వారిపై విశ్వశక్తి కరుణ లేదు. కాబట్టి వారు ఎంత కష్టపడ్డా ఎన్ని ఉపాయాలు చేసినా లాభం లేదు. ప్రత్యేక మార్గాన్ని ఇలాంటి మార్గాల్ని కనుక అవలంబించారే అనుకోండి, ఆ వ్యక్తులకి అదృష్టం అనేది ప్రకాశవంతం అవుతుంది. అంటే అద్భుతంగా పట్టుకుంటుంది. ఆ వ్యక్తి కూడా లక్ష్మీదేవి దయ మొదలవుతుంది. ఏది ఇప్పటివరకు ఏ వ్యక్తి మీద అయితే లక్ష్మీదేవి దయ లేదో ఆ వ్యక్తికి కూడా లక్ష్మీదేవి దయ అనేది మొదలవుతుంది అనమాట ఈ పరిహారాన్ని చేసిన తర్వాత. కాబట్టి మీరు వీడియోనండి స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి పాయింట్స్ అయితే ఉన్నాయి, మీకు బాగా యూజ్ అవుతాయి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ. పరిహారాన్ని చేశారా అంటే కనుక మీరు ఇక మీ దురాదృష్టాన్ని నిందించరనమాట. ఎందుకంటే దురాదృష్టం అనేది ఇక మీకు ఉండదనే చెప్పాలి. ఈ వీడియో తర్వాత మీ జీవితం ఒక కొత్త మార్గంలో ముందుకి సాగుతుంది. ఇప్పటి నుండండి మీరు అన్ని సౌఖ్యాల్ని పొందుతారు. మీకు అన్ని రకాల శాంతి మరియు ఓదార్పు అనేది వస్తాయి అని కూడా చెప్పవచ్చు. అది ధనానికి సంబంధించిందైనా కావచ్చు, ప్రేమ కోసం కావచ్చు, వివాహం కోసం కావచ్చు, పిల్లల కోసం కావచ్చు, లేదా ఈ భూమిపై ఉన్న ఏదైనా ఆనందం కోసం అన్నమాట. ప్రతిదీ మీ జీవితంలోకి వస్తాయి అని కూడా చెప్పవచ్చు ఈ విధంగా చేయటం వల్ల. ఎందుకంటే అందరికీ చెప్పలేరు, కానీ అందరికీ తెలియదు. కానీ ఈరోజు ఒక అద్భుతమైన రహస్యాన్ని అయితే మీరు ఈ వీడియోలో చూస్తున్నారు అని కూడా చెప్పవచ్చు. ఎవరు ఇప్పటివరకు బయటికి చెప్పని ఒక అద్భుతమైన అందమైన రహస్యం ఇది అని కూడా చెప్పవచ్చు. ఏమిటంటేనండి, మీరు ఈ పరిహారాన్ని చేసేటప్పుడు ఎవరికి చెప్పకుండా చేయాలండి. ఎందుకంటే అలా చెప్తే దాని ప్రభావాన్ని కోల్పోతుందన్నమాట. కాబట్టి ఎవరికి చెప్పద్దు. వారంతట వారు తెలుసుకుంటే పర్వాలేదు. మీరు మామూలుగా వీడియో చూపించి ఇలా వీడియో చూసామని అంటే వారికి నచ్చి చేస్తే పర్లేదు. కానీ ఈ వీడియో చూశాక నేను ఈ విధంగా చేస్తున్నాను అని మీరు మటుకు ఎవరికి చెప్పకండి. ఇది రహస్యంగా చెయ్యాలి. ఇక మీకు ఆ 2 పదాలు అనేవి ఏమిటో కూడా ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాము. ఏమిటంటేనండి, మన హిందూ ధర్మంలో చాలా మంత్రాలు, పరిహారాలు అన్ని రకాలు ఉన్నాయండి.
వాటిని చదివితే మనకొచ్చే బాధలు, కష్టాలు, దుఃఖము, సమస్యలు అన్నీ కూడా సహజంగానే తొలగిపోతాయి అని కూడా మనం చెప్పుకున్నాం చాలా వీడియోలలో. మనసు మళ్ళీ మన శరీరం కూడా అండి లాభపడతాయన్నమాట ఇలాంటివి చేసినప్పుడు. ఈ పరిహారాన్ని చేశారే అనుకోండి మీ మనసు ఏకాగ్రతతో ఉంటుంది అని కూడా చెప్పవచ్చు. వ్యాధులనేవి కూడా నశిస్తాయి. మీ ఒంట్లో ఏమన్నా జబ్బులున్నా కూడా పోతాయండి. ప్రపంచంలోని సుఖాలన్నీ మీ దగ్గరికి వస్తాయి. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అంతేకాదు లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది ఎల్లప్పుడూ కూడా అని చెప్పవచ్చు. చాలామంది కష్టపడి పని చేస్తారు కానీ వారి దగ్గర డబ్బు అనేది నిలబడదు. ఎందుకంటే వారి చేతిలో ఉన్న డబ్బు ఉన్నా కూడా లక్ష్మి వారి దగ్గర ఆగదన్నమాట. కానీ ఇప్పుడు ఈ పరిహారం చేశారే అనుకోండి మీరు, లక్ష్మీదేవి మీ ఇంట్లోనే మీ చేతిలోనే ఆగుతుంది అని కూడా చెప్పవచ్చు. మీ జీవితంలోనండి ఏదైనా సమస్య చాలా కాలంగా కొనసాగుతుంటే దాని నుండి బయటపడటానికి మీకు ఒక విషయం అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. దానికి సాధ్యమైనంత వరకు దారి దొరుకుతుందని అనుకోండి. ఇక జీవితంలో రకరకాల కష్టాలు వస్తాయి అనే కదా అందరికీ తెలుసు. ఈలోగా రకరకాల మనుషులు రకరకాల బాధలు అనేవి పడుతూనే ఉన్నారు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా అన్నమాట. కొంతమంది ఏంటంటే సంపద లేకపోవడంతో బాధపడుతున్నారు. అంటే వారి దగ్గర తగినంత డబ్బు లేదు. డబ్బు లేకపోవటం వల్ల జీవితంలో చాలా రకాల సమస్యలు వస్తాయి. కాబట్టి మీ జీవితంలో సంపద ప్రవాహం మంచిగా ఉండేలాగా ఒక మార్గాన్ని అయితే మీరు తెలుసుకుందరు. అది మీకు ఎట్లా వస్తుందంటేనండి ఆ మార్గాన్ని మీరు మేనేజ్ చేయాలంటే మీకే కష్టంగా ఉంటుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. దీనికి ఒక ప్రత్యేకమైన మార్గం అయితే ఉంది. అంతేకాకుండా అండి చాలామంది పెళ్ళైన తర్వాత వివాహ జీవితంలో అంటే చాలా బాధలు ఉంటుంటాయి. కొందరేమో పెళ్లి చేసుకోవాలనుకుంటారు. వారికి తగ్గ భాగస్వామి అనేది పొందలేకపోతున్నారు. కొందరేమో తమకు నచ్చిన వారిని చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ వీటి గురించి అనమాట మీరు అద్భుతంగా జీవితంలో సెటిల్ అయ్యి ఒక మార్గాన్ని అయితే మీకు దొరుకుతుంది అని కూడా చెప్పవచ్చు. మీకు వివాహ జీవితంలో ఏమైనా సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయండి. మీరు అనారోగ్యంతో చాలా బాధపడుతూ ఏదైనా తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నా కూడా ఇక ఇవన్నీ కూడా అండి చాలా తొందరగా నయమైపోతాయి అని కూడా చెప్పవచ్చు అన్నమాట. కొద్ది రోజుల్లోనే మీకు సానుకూల ఫలితాలైతే పొందుతారు ఇలా చేయటం వల్లనే చెప్పవచ్చు. ఇది అత్యంత అద్భుతమైన ఉపాయం అనేది చెప్పాలి. చాలామందికి అప్పులనేవి ఉంటాయి. చాలామంది ప్రతిరోజు కూడా అప్పులతో కూరుకుపోతూ ఉన్నారు. అప్పుల నుండి బయటికి రాలేకపోతున్నారు. దీనికి కూడా మంచి అద్భుతమైన పరిష్కారం అయితే ఉంది. కాబట్టి మీరు వీడియోని అస్సలు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఏమిటంటే మీరు మొదటిది ఈ పరిహారం వచ్చేసి అనారోగ్యంతో ఉన్నవారికండి. క్రమం తప్పకుండా అనారోగ్యానికి ఎవరైతే గురవుతూ పదే పదే హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తుందో, తీవ్రమైన అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో దానికి ఒక చిన్న ఇది ఉంది. అద్భుతమైన మార్గం అనేది చెప్పవచ్చండి. మీరు మీ బొడ్డుపై చేతులు వచ్చి కేవలం 2 మాటలు చెప్పాలి. ఏమి చేయాలో శ్రద్ధగా వినండి. మీరు రాత్రికి నిద్రపోయేటప్పుడు అండి మీరు ఒక లవంగాన్ని తీసుకోవాలి. అవును, ఒక లవంగాన్ని తీసుకోవాలి. రాత్రి నిద్రపోయేటప్పుడు ఆ లవంగాన్ని మీ బొడ్డుపై ఉంచాలన్నమాట. మీరు మీ బొడ్డుపై ఈ లవంగాన్ని ఉంచి చేతులు కూడా ఉంచి కేవలం 2 మాటలు చెప్పండి. ఆ 2 మాటలు ఏమిటో చాలా శ్రద్ధగా వినండి, మళ్ళీ మిస్ అవ్వద్దు. ఏమిటంటేనండి ఆ మాటలు వచ్చేసి ఓం క్లీం. అవునండి, ఓం క్లీం. ఈ పదాలని అర్థం చేసుకుంటే విశ్వశక్తి మిమ్మల్ని అంటేనండి విశ్వంలో ఉన్న శక్తి ఓంతో సంబంధం కలిగి ఉంటుంది. మరియు క్లీం అంటే ఆరోగ్యం మరియు విశ్వం మంత్రం అన్నమాట. అలా పనిచేస్తుంది అన్నమాట. జాగ్రత్తగా చేయండి. మీరు రాత్రి పడుకున్నప్పుడు నిద్రపోయే ముందు ఒక లవంగాన్ని తీసుకొని మీ నాభి మీద ఉంచి కళ్ళు మూసుకొని మీ చేతిని నాభిపై మీ చేయి వేసి మీకు ఏ దేవుడు ఇష్టమో ఆ దేవుడు అన్నమాట అత్యంత ఇష్టమైన దేవతలు కొంతమందికి ఉంటారు కదండి, వారిని తలుచుకొని అండి ఈ మంత్రాన్ని 3 సార్లు ఓం క్లీం అనుకొని మీ వ్యాధులన్నిటినీ కొద్ది రోజుల్లోనే ఇక మొత్తం పోతున్నాయి మీ ఒంట్లో నుంచి బయటికి అనేసి ఊపిరి అనేది లోపలికి బాగా తీసేసుకోండి. శ్వాస లోతుగా అనమాట ఊపిరి పీల్చుకోవాలి. ప్రతి శ్వాసని మళ్ళీ వదిలేయాలండి. ఈ సమయంలో మీరు ఏం చేస్తారంటే ఇలా గట్టిగా ఊపిరి పీల్చుకొని వదులుతూ ఈ మంత్రాన్ని 3 సార్లు చెప్పండి.
ఇక ఊహించేసుకోండి, బొడ్డు నుంచి ఒక బంగారు కాంతి వస్తుందని, మీ శరీరం యొక్క ప్రతి అనారోగ్యం ఆ కాంతిలో కాలిపోతుందని మీరు అలాగే భావించాలన్నమాట. నా శరీరం యొక్క బాధలన్నీ తొలగిపోతున్నాయని నమ్మండి. ఎందుకంటే ఇది నాభి మీ శరీరం యొక్క మొత్తం శరీరంతో అనుసంధానం చేయబడిన కేంద్రం అనే చెప్పాలి. బొడ్డు సరిగ్గా ఉంటే అప్పుడు విశ్వం యొక్క శక్తి మీతో అనుసంధానించబడుతుందనే చెప్పవచ్చు. కాబట్టి నమ్మండి, మీరు కలలో కూడా ఊహించనంత సౌకర్యం మీకు లభిస్తుంది. ఇక మీరు ఆసుపత్రులకి అంటే హాస్పిటల్స్కి గడికి వెళ్ళటం రావటం అనేది ఆగిపోతుంది అని కూడా చెప్పవచ్చు. ఇక మీరు ఆరోగ్యంలో అద్భుతమైన మార్పుల్ని చూస్తారు ఈ విధంగా చేయటం వల్ల. ఈ మార్గాన్ని తప్పకుండా ప్రయత్నించండి. మంత్రాన్ని అర్థం చేసుకోవటంలో మీకు కనుక సమస్య ఉంటే ఏమీ లేదండి, 2 అక్షరాలు ఓం క్లీం అంతే. ఈ చెప్పే విధానాన్ని కూడా మీరు చక్కగా అర్థం చేసేసుకొని చెప్పేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ లవంగాన్ని మీరు అలా 2-3 నిమిషాలు పెట్టేసుకోండి. తర్వాత ఏం చేస్తారు, మంచిగా నిద్ర వచ్చే ముందు లవంగాన్ని తీసి చక్కగా ఒక పేపర్లో పెట్టి పొట్లం కట్టేసి బయట పారేసేయండి అంతే. ప్రతిరోజు ఇలా చేయండి, మీకు అద్భుతమైన మార్పులు అయితే వస్తాయి. ఎవరికైతే తీవ్రంగా అనారోగ్య సమస్యల నుండి బాధపడుతున్నారో వారు 41 రోజులు కంటిన్యూస్గా చేస్తే అద్భుతమైన మార్పులు చూడవచ్చు. లేదండి అన్ని రోజులు కుదరదు అంటే కనుక కనీసం ఒక 21 రోజులైనా చేయండి. ఈ విధంగా మీరు అద్భుతాలే చూస్తారు మీ హెల్త్ విషయంలో అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకొకటి వచ్చేసి ఏమిటంటేనండి, రుణ విముక్తి మార్గాల గురించి అన్నమాట. ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2 పదాలు వాటికి కూడా ఎలా పనిచేయాలి అంటే మీరు అస్సలండి స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు యూజ్ అయ్యేది అనమాట. మీరు కొంచెం ఏమిటంటే మీ దగ్గర గంగాజలం ఉన్నదనుకోండి, గంగాజలం తీసుకోవాలి. లేదా గంగాజలం లేకపోతే కనుక మీరు శుభ్రమైన నీళ్ళనైతే తీసేసుకోండి. తీసుకున్న తర్వాత మీరు రాత్రిపూట నిద్రకి పోవటానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఇవి 2 చుక్కలు తీసుకొని మీ బోర్డులో వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్నప్పుడు ఏమిటంటే మీకు డబ్బు అవసరమై ధనవంతులు కావాలనుకుంటే, తల్లి లక్ష్మీదేవి దయ మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటే, తల్లి లక్ష్మీదేవి మీ ఇంటిని ఎప్పటికి కూడా విడిచిపెట్టకూడదని మీరు అనుకుంటే, మీరు తక్కువ కష్టంతో ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకుంటే కనుక ఇప్పుడు ఈ విషయాన్ని అనమాట, ఇది తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గాన్ని కూడా మీకు ఈ వీడియోలో తెలుసుకుందరనమాట. ఎల్లప్పుడు కూడా లక్ష్మీదేవి మీతోనే ఉంటుంది, ఎక్కడికి పోకుండా అని కూడా చెప్పవచ్చు. ఏమిటంటే మీ ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ కూడా మంచి ఆదాయం పొందుతారు ఈ పరిహారం చేయటం వల్ల, ఈ విధంగా అని కూడా చెప్పవచ్చు. మీకు జీవితంలో డబ్బు కొరత ఉంటేనండి మీరు దాని నుండి కూడా చక్కగా విముక్తి పొందుతారు. ఈ మార్గం కనుక మీరు చేస్తే ఇది శుక్రవారం రోజు రాత్రి చేయాలండి. ప్రతి శుక్రవారం రాత్రి ఈ విధంగా చేస్తే చాలు. కొంచెం శుభ్రమైన నీళ్ళని తీసుకోవాలండి. దానికి 2 చుక్కల్ని మీ బొడ్లో వేసుకోవాలి. మురికి నీళ్ళు అయితే అస్సలు వేయకూడదండి. ఈ విధంగా 2 చుక్కలు నీళ్ళని మీ బొడ్లో వేసుకున్న తర్వాత మీరు చక్కగా మీ కుడి చేతిని బొడ్డుపై ఉంచుకొని ఏం చేస్తారంటే ఓం క్లీం అనే మంత్రాన్ని పఠించాలన్నమాట. అదే సమయంలో మీ అప్పులన్నీ కూడా మట్టిలో కలిసిపోయాయని, అవన్నీ కూడా మీ పాదాల కింద నలిగిపోయాయని ఊహించేసుకోండి 11 సార్లు అండి. ఇక ఈ మార్గాన్ని మీరు 21 రోజులు నిరంతరం చేయాలి. దీనివల్ల మీ అప్పులు, మీ ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది అని కూడా చెప్పవచ్చు. మీ అప్పులు అనేవి త్వరగా కంప్లీట్ అయిపోతాయి. మీరు ఆ మార్గం నుంచి బయటకు వచ్చేస్తారు. ఈ పనిని మీరు తప్పకుండా 21 రోజులు చేస్తే చాలు అని కూడా చెప్పవచ్చు. మీరు దీన్ని మంగళవారం, బుధవారం ప్రారంభించి ప్రతిరోజు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అన్నమాట. ఇంకొక పరిహారం అంటే ఈ నాభితో చేసేది, సిల్వర్ రింగ్ ధరించి ఉంటే మంచిదండి. దాకా చెప్పుకున్నాను చూడండి, కష్టపడకుండా డబ్బులు అనేది దాని గురించి అనమాట. ఇది శుక్రవారం రాత్రి మీరు నిద్రకు వెళ్ళినప్పుడు వెండి ఉంగరాన్ని మీ నాభి దగ్గర ఉంచండి. నాభి దగ్గర అండి. ఇప్పుడు మీ కుడి చేతిని రింగు మీద ఉంచండి. ఏమిటంటే మీ కుడి చేతికి వెండి ఉంగరాన్ని పెట్టుకొని దాన్ని మీ నాభిపై ఉంచండి. ఎందుకంటే శుక్రుడు లక్ష్మీదేవితో ముడిపడి ఉంటుంది. శుక్రుడు అంటేనే మనకి తెలుసు ధనానికి సంబంధించింది. లక్ష్మీదేవి కూడా వెండిని చాలా ప్రేమిస్తారు. కాబట్టి శుక్రుడు బలంగా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీ జీవితంలోకి అకస్మాత్తుగా వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా విశ్వం యొక్క అన్ని బలాలు కూడా నాభితో సంబంధం కలిగి ఉంటాయి. మన శరీరం యొక్క శక్తి ఈ నాభి నుండే నియంత్రించబడతాయి అన్నమాట. మన శరీరంలో ఉండే శక్తులు మొత్తం అన్నమాట. కాబట్టి మీరు ప్రతి శుక్రవారం రాత్రి
మీరేం చేస్తారంటే వెండి ఉంగరంతో ఈ విధంగా చేయాలన్నమాట. ఈ రింగు మీ కుడి చేయి పైన ఉంచుకొని పెట్టుకొని ఇప్పుడు మీరు ఈ చిన్న శక్తివంతమైన మంత్రాన్ని చెప్పండి. ఓం శ్రీం. ఈ మంత్రాన్ని 21 సార్లండి మీరు జపించేటప్పుడు ఏం చేస్తారు, ఎప్పుడు కూడా ఈ మంత్రాన్ని జపించేటప్పుడు శ్వాస అనేది లోతుగా తీసుకొని వదలాలన్నమాట. ఇక ఇలా చెప్పుకుంటూ నేను చాలా ధనవంతుడిని అయ్యానని ఒక అనుభూతిని మీలోకి తీసేసుకోండి. మీ జీవితంలో చాలా డబ్బుంది. ఎలా అంటే నా జీవితంలో చాలా డబ్బుంది, నేను కృతజ్ఞుడిని అని, అంటే థ్యాంక్స్ యూనివర్స్ అని మీరు అలా చెప్పేసుకోండి అనమాట. ఈ పరిహారాన్నండి మీరు క్రమం తప్పకుండా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు ఉంటుంది. శుక్రగ్రహం అనేది బలపడుతుంది. ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు. మీరు నెమ్మదిగా సంపదతో సమృద్ధిగా ఉన్నట్లు భావించడం ప్రారంభిస్తారు. మీ బ్యాంక్ ఖాతాలో లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. మీ ఆలోచనలు మీ మనసులో ఉంచుకోవాలన్నమాట. ఈ విధంగా మీరు ఇలా ఆలోచించినప్పుడు ఈ విశ్వశక్తులు అనేవి నేరుగా మీ జీవితంలో పనిచేయటం ప్రారంభిస్తాయి. మీరు ఏమి ఆలోచిస్తారో, ఎలా ఆలోచిస్తారో అది నిజ జీవితంలో జరుగుతుంది అని కూడా ఒక నమ్మకాన్ని మీరు ఉంచుకోవాలి. ఇక కొద్ది రోజుల్లోనే మీకు లక్ష్మీదేవి అపారమైన దయ మీపై కురివిటం మొదలవుతుంది. కొన్ని ముఖ్యమైన విషయాలను మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పరిహారాలన్నీ కూడా మీరు చేయాలి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఈ పరిహారాలు చేసినప్పుడు మీ మనసులో పూర్తి నమ్మకం మరియు గౌరవంతో చేయాలి. ఏదో వీరు చెప్పారు మేము చేస్తున్నామని చేసుకోకూడదు. అలాగే మీ బొడ్డును కూడా, అంటే నాభిని ఎల్లప్పుడూ శుభ్రంగా మరియు స్వచ్ఛంగా ఉంచుకోవాలి. వీలైతే ప్రతిరోజు సాయంత్రం దేవుని ముందండి చక్కగా మీరు దీపాన్ని కూడా వెలిగించుకోండి. ఏంటి, ఇది నాభితో పరిహారంలే కాకుండా దీపాలని కూడా వెలిగించడం అలవాటు చేసుకోండి. ఎక్కడ, దేవుడి ముందు. ఏంటంటే సమయానుగుణంగా అండి ఈ పద్ధతిని క్రమం తప్పకుండా పాటించాలన్నమాట. సాయంత్రాలు దీపారాధన చేసుకోవాలి. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు చక్కగా దీపారాధన చేసుకుంటే మంచిదన్నమాట. ఇక ఈ పరిహారాలన్నీ కూడా మీరు ఎవ్వరికి చెప్పకుండా చేసుకుంటే చక్కగా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. రాత్రిపూట నాభి మీద చేయి పెట్టుకొని ఈ విధంగా అనమాట పరిహారాలు అనేవి చేసేసుకోవాలి. ఇక ఎవ్వరికి చెప్పొద్దండి. ఇలాంటివి చేస్తూ మీరు వెళ్ళారనుకోండి, కొన్ని రోజుల్లో అయితే దీని ఫలితాలు అయితే అద్భుతంగా మీకు మొదలవుతాయి. మీరు నమ్మకంగా చేశారనుకోండి, మీకు వెంటనే ఫలితాలు అనేవి 24 గంటల్లో వచ్చినా ఆశ్చర్యపోయే పని లేదని కూడా చెప్పవచ్చు.